2026 Oscars. Expectations one side, reality one side. Some winners made history, some shocked the world, and some decisions literally broke the internet. So today, let's break down the complete winners list of 2026 Academy Awards. Welcome back to Amigo Talkies, where cinema is not just entertainment, it's an emotion. And Oscars, they are not just awards, they are global validations of cinema greatness. So without wasting time, let's jump into the biggest winners of the night. బెస్ట్ పిక్చర్ కేటగిరీలో వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ విన్ అయింది. ఈ సినిమా సింపుల్గా చెప్పాలంటే డామినేషన్. స్టోరీ టెల్లింగ్, పర్ఫార్మెన్సెస్, డైరెక్షన్ అన్ని పీక్లో ఉంటాయి. పొలిటికల్ అండర్టోన్తో స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది. అండ్ ఆల్సో బెస్ట్ డైరెక్టర్ కేటగిరీలో పాల్ థామస్ ఆండర్సన్ గారు వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ ఫిల్మ్కి విన్ అయ్యారు. ఆండర్సన్ ప్రూవ్ చేశారు ఎందుకైనా లెజెండరీ డైరెక్టర్ అని. ప్రతి ఫ్రేమ్లో క్లారిటీ, ప్రతి సీన్లో డెప్త్, ప్యూర్ పర్ఫెక్షన్. అండ్ నెక్స్ట్ బెస్ట్ యాక్టర్ కేటగిరీలో మైకెల్ బి జోర్డన్ సిన్నర్స్ మూవీకి విన్ అయ్యాడు. ట్విన్ క్యారెక్టర్స్లో యాక్టింగ్ ఎర్రగొట్టేశాడు. స్మోక్ క్యారెక్టర్కి డింపుల్స్ ఉండవు, స్టాక్ క్యారెక్టర్కి డింపుల్స్ ఉంటాయి అండ్ లీన్గా ఉంటాడు. యాక్టింగ్ అది పీక్ ట్రాన్స్ఫర్మేషన్. బాడీ లాంగ్వేజ్ నుండి ఎమోషన్స్ వరకు పర్ఫార్మెన్స్లో ప్యూర్ డామినేషన్. అండ్ నెక్స్ట్ బెస్ట్ యాక్టర్స్ కేటగిరీలో జెస్సీ బక్లే హ్యామెట్ మూవీకి విన్ అయ్యారు. ఎమోషన్స్ అంటే ఏంటని చూపించిన పర్ఫార్మెన్స్. పెయిన్, లవ్, మదర్హుడ్ అన్ని ఎమోషన్స్ని న్యాచురల్గా క్యారీ చేశారు. అండ్ నెక్స్ట్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా సీన్ పెన్ విన్ అయ్యారు. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ మూవీ నుంచి స్క్రీన్ టైం తక్కువ ఉన్నా ఇంపాక్ట్ మాత్రం మ్యాసివ్. ఆయన వచ్చిన ప్రతి సీన్ ఎలివేట్ చేస్తూనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్ కేటగిరీ ఏమీ మ్యాడ్గన్ గారు వెపన్స్ మూవీ నుండి విన్ అయ్యారు. సైలెంట్గా వచ్చారు, ఉన్న అన్ని సీన్స్లో డామినేట్ చేశారు. అండ్ నెక్స్ట్ బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే కేటగిరీకి రేయన్ కూగ్లర్ గారు సిన్నర్స్ మూవీకి విన్ అయ్యారు. ఫ్రెష్ కాన్సెప్ట్, డార్క్ స్టోరీ టెల్లింగ్, ఒరిజినల్ కంటెంట్ ఉన్న క్యాలిబర్ ఏంటో ప్రూవ్ చేశారు. అండ్ నెక్స్ట్ బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ విన్ అయింది. అడాప్ట్ చేసుకున్న స్టోరీని నెక్స్ట్ లెవెల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్గా మార్చడం అంటే ఈజీ కాదు, బట్ ఈ టీం అది పర్ఫెక్ట్గా చేసింది. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో లుడ్విగ్ గారు విన్ అయ్యారు సిన్నర్స్ మూవీకి. సినిమా అయ్యాక కూడా మ్యూజిక్ మైండ్లో ప్లే అవుతూనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ సాంగ్ ఫ్రమ్ కే పాప్ డెమన్ హంటర్స్. కే పాప్ నుండి ఆస్కర్స్ వరకు రీచ్ అవడం దట్స్ ఎ బిగ్ థింగ్. అండ్ నెక్స్ట్ బెస్ట్ సౌండ్ కేటగిరీలో F1 మూవీ విన్ అయింది. రేసింగ్ సీక్వెన్స్లో ఉన్న సౌండ్ డిజైన్ మనం కూడా రేసింగ్ ట్రాక్ మీద ఉన్నామనే ఫీల్ క్రియేట్ చేసింది. అండ్ నెక్స్ట్ బెస్ట్ సినిమాటోగ్రఫీ కేటగిరీలో ఆటమ్ చిన్నే గారు సిన్నర్స్ మూవీ నుండి విన్ అయ్యారు. షీ ఈస్ ద ఫస్ట్ ఉమెన్ టు విన్ ఆస్కర్స్ ఫర్ సినిమాటోగ్రఫీ. ప్రతి ఫ్రేమ్ ఒక వాల్ పేపర్లా ఉంటుంది. ఫ్రాంకెన్స్టైన్ అండ్ టైమ్ డ్రీమ్స్ విజువల్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ బెస్ట్ ఎడిటింగ్ కేటగిరీలో యాండీ జిగర్సన్ గారు వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ మూవీకి విన్ అయ్యారు. ఏమాత్రం ల్యాగ్ లేకుండా ఫుల్ ఎంగేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ కేటగిరీలో ఫ్రాంకెన్స్టైన్ మూవీ విన్ అయింది. వరల్డ్ బిల్డింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ ఆర్కిటెక్చర్స్ ఇంకా మైండ్లో తిరుగుతూనే ఉన్నాయి. అండ్ అగైన్ బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైల్ కేటగిరీలో ఫ్రాంకెన్స్టైన్ విన్ అయింది. క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే మైండ్ బ్లోయింగ్. ఫ్రాంకెన్స్టైన్ క్యారెక్టర్కి మేకప్ చాలా రియలిస్టిక్గా ఉంటుంది. అండ్ ఆల్సో బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ కేటగిరీలో ఫ్రాంకెన్స్టైన్ విన్ అయింది. ప్రతి కాస్ట్యూమ్ డిజైన్ ఒక స్టోరీ చెప్తుంది. అండ్ నెక్స్ట్ బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో అవతార్ ఫైర్ అండ్ డాష్ విన్ అయింది. విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో అవతార్ని ఇంకా ఏ మూవీ బీట్ చేయలేదు. ప్యూర్ డామినెన్స్. హాలీవుడ్ స్టాండర్డ్స్ అంటే ఇదే కదా. అండ్ నెక్స్ట్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ కేటగిరీలో సెంటిమెంటల్ వాల్యూ విన్ అయింది. ఎమోషన్స్ యూనివర్సల్గా అందరికీ కనెక్ట్ అవుతాయి, ఆ మూవీ ఏ కంట్రీ నుంచి వచ్చినా సరే. అండ్ అలాగే బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ కేటగిరీలో కే పాప్ డిమన్ హంటర్స్ విన్ అయింది. ఫన్, ఎనర్జీ, ఎమోషన్స్, యానిమేషన్ అన్ని పీక్లో ఉంటాయి. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ కేటగిరీలో మిస్టర్ నోబడీ అగెన్స్ట్ పుతిన్ విన్ అయింది. నేనైతే ఇంకా ఈ డాక్యుమెంటరీ చూడలేదు. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ కేటగిరీలో ఆల్ ది ఎంప్టీ రూమ్స్ విన్ అయింది. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ కేటగిరీలో ఇద్దరు విన్నర్స్ ఉన్నారు, టై అయింది. ది సింగర్స్ అండ్ టూ పీపుల్ ఎక్స్చేంజ్ సలైవా ఈ రెండు విన్ అయ్యాయి. రేర్ మూమెంట్ ఇది. ఆస్కర్ హిస్టరీలో టై అంటే చాలా రేర్. ఇంకా హైలైట్స్ విషయానికి వస్తే వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ ప్యూర్ డామినెన్స్. టోటల్ 6 ఆస్కర్ అవార్డ్స్ విన్ అయింది. సిన్నర్స్ మూవీకి టోటల్ 4 అండ్ అలాగే ఫ్రాంకెన్స్టైన్ మూవీకి టోటల్ 3. సో ఇది అమిగోస్ ఆస్కర్స్ విన్నర్ లిస్ట్. ఈ లిస్ట్ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే ఈ అవార్డ్స్ పైన చాలా కాంట్రవర్సీస్ కూడా అవుతున్నాయి. ఇలాంటి అప్డేట్స్ కోసం అమిగో టాకీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.